సారీ అండి. సెకండ్ వీడియో అండి. అది పోయిందంట. మాకు ఫస్ట్ టైం చేస్తున్నాం కదండి, మరి కొంచెం కంగారుగా భయంగా ఉంటుంది. ఏదో సరదాగా చేస్తున్నాం అంతే అండి. చూసారు కదండి, పసుపు వేసాం, సాల్ట్ వేసాం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ధనియాలు జీలకర్ర పేస్ట్ వేసాను కదండి. ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ పైకి వస్తుంది కదండి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం కొన్ని ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. మనం కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. నాకు కొంచెం వేపేసిన తర్వాత మనం 1-2 అంటే బాస్మతి రైస్ ఏం చేయట్లేదండి. మామూలు మనం ఇంట్లోని మసూర్ అవి చేసుకుంటాం కదండి. నేను మామూలు నార్మల్గా రైస్ చేసేసుకుంటున్నాను. వేగినాయండి ఇది కూడా. ఇప్పుడు మనం కొబ్బరిపాలు వేసుకున్నామండి. కొబ్బరిపాలు కొలత అయితే బిర్యానీ రైస్కి అయితే 1-1.5 వేసుకుంటారు. మనం మామూలు మరి బాస్మతి రైసే కదండి, మనం 1-2 వేసుకోవాలా. కొబ్బరిపాయలు అన్నీ రావు కదండి. నేను కొబ్బరిపాయలు అయితే 2 కొబ్బరికాయలు కొట్టి తీసాను అన్నమాట. దీనితో వచ్చినాయి. మరి అన్నీ రావు కదా పాలు. ఒక వంతులు పాలు వచ్చినాయి, ఒక వంతు నీళ్ళు వేస్తున్నాను. అన్నమాట అండి. ఇది కొంచెం మనం మరగా అవసరం లేదు. రైస్ వేసుకున్నాము. కొంచెం సాల్ట్ చూస్తానండి. సరిపోయిందండి. అంటే మేము తక్కువే తింటాము. మా అబ్బాయి అయితే ఎక్కువ తింటాడు. ఇప్పుడు వేసేవాళ్ళు కానీ మేము తక్కువ వేసేసాము ఇక్కడ. కొంచెం తక్కువ వచ్చింది సాల్ట్. ఇది మరగా కోసం లేదండి. బియ్యం వేసేసి మనం బియ్యం వేసేసుకున్నామండి. వేసానండి. ఇది ఫుల్ మంటమే పెట్టి ఒక్కసారిగా ఫుల్ మంటమే పెట్టి ఒక హై ఫ్లేమ్లో పెట్టాక మూత పెడదామండి. పెట్టేద్దామండి. హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని కొంతసేపు ఉడికిద్దామండి. నెక్స్ట్ మనం ఈ పొయ్యి మీద చికెన్కి రెడీ అవుతామండి. స్టవ్ వెలిగించి పక్క పొయ్యి మీద పెడుతున్నాను. బాగా కాలనాయండి. వేస్తున్నానండి. 2 డొక్కులు ఆయిల్ వేస్తున్నాను. తగినంత వేసుకోండి, అంటే మామూలుగా చెప్తున్నాను అంతే. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా వేసి దీన్ని మూత పెడదామండి. కాసేపు మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ చూసుకుందాం. సాల్ట్ కూడా వేస్తున్నానండి కొంచెం. కాసేపు మూత పెట్టేద్దామండి. కాసేపులో కట్టేద్దామా. మళ్ళీ ఉల్లిపాయ మగ్గిందో లేదో చూద్దాం. మగ్గుతూ ఉంటుంది.
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. కొంచెం అండి ఒక స్పూన్ వేస్తాను, సరిపోతుంది. వేసి కొద్దిసేపు పచ్చివాసన పోయేలాగా స్టార్ట్ చేస్తుంది ఉడకడానికి. చికెన్ కడిగేసి ఇక్కడ పెట్టానండి. చికెన్ అయితే ఎంతో కదా, 1/2 kg. ఉల్లిపాయ మగ్గిందేమో చూద్దాం. ఉల్లిపాయ మగ్గిందండి. ఉల్లిపాయ మగ్గింది. దీంట్లో చికెన్ కూడా వేస్తున్నాను. కాసేపు మళ్ళీ నెక్స్ట్ ఇది ఒకసారి మొత్తం కలిపినాను. సిమ్లో పెడదామండి. దీన్ని ఇంకా ఐలోనే ఉంచుతాం. ఇంకా ఇది ఒక ఉడికిన తర్వాత ఒకసారిగా కొంచెం మళ్ళీ చూద్దామండి. చికెన్ వేసాం కదండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ శుభ్రంగా కొంచెం చికెన్ పెట్టి పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం నేను జీలకర్ర ధనియాలు కూడా నేను పేస్ట్ చేసుకుంటాను అన్నమాట. ఇది 1 స్పూన్ 2 స్పూన్లు వేద్దాం. చిన్న స్పూన్ ఇప్పుడు బాగా దీన్ని కలిపి బాగా పడుతుంది. బాగా ఉడికిన తర్వాత మనం ఉప్పు కారం చూసుకుని గరం మసాలా కూడా చికెన్ మసాలా వేసేసుకున్నామండి. ఇంకా ఇది బాగా దగ్గరికి అవ్వాలి, బాగా ఉడకాలి, మసాలాలు అవి పట్టాలి కూడా. ఇప్పుడే ఉడుకుతూ ఉంది. దీన్ని చూస్తానండి. కొంచెం సాల్ట్ వేద్దాం. బాగా తింటే మళ్ళీ కొంచెం న్యాయం చూపించాలి ఫస్ట్. ఇది బాగుంది. ఇంకా ఇస్తానా? కొంచెం వేసేస్తామండి. మూత పెట్టద్దు. చికెన్ బాగా ఉడుకుతుంది. ఉల్లిపాయ మొత్తం పేస్ట్లా అయిపోయింది. మూత పెట్టేసాను. మరి చికెన్ చూస్తాం. ఉడికిపోతుంది. ఈసారి మనం ఉప్పు కారం ఇప్పుడు అన్నీ కూడా గరం మసాలా కూడా మనం అన్నీ వేసేసుకున్నామండి. కారం వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు కారం వేస్తాను, సరిపోవచ్చు. బాగా కలుపుకొని వాటర్ వేద్దామండి. ఇప్పుడు వేద్దామండి. మొక్క ఉడకాలి కదండి. చూసేసి మొత్తం అన్నీ వేసేస్తాను. కంప్లీట్ అయిపోద్ది. కొంచెం పెద్ద సరిపోలేదు.
ఇది కూడా ఒకసారి చూద్దాం, ఇది కూడా ఒకసారి చూద్దామండి. మొత్తం అయిపోతుంది. ఒక సిమ్లో పెట్టేద్దామండి. సిమ్లో పెట్టేద్దామండి. చికెన్లో కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి. నేను చేసేస్తానండి. అవి ఉండాలి, ఇవి ఉండాలి, అవి ఉండాలి అని ఏమనుకోము. అందరూ వేసుకున్నాయి, కానీ కొంచెం మరి అలా ఇలా అని అవి ఇవి అని వేసుకుంటారు. అవన్నీ ఏమి వేయండి. ముఖ్యమైనది వెనిగర్లు వేస్తారు, పేస్టింగ్ సాట్లు వేస్తారు. అవి ఏమి వేసుకోకూడదండి మనం. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని చాలా మంది వేసేసుకుంటారు. కొంచెం మసాలా కూడా ఇది వేసుకుని అంతే. నేను కొంచెం జీలకర్ర ధనియాలు కూడా పేస్ట్ చేసి వేసుకుంటాను అన్నమాట. ఇది మనం అన్నీ రెడీ అయిపోయింది కదండి. ఇష్టం వేసుకోవాలంటే బాగుంటుంది మేడం. ఇది ఉడికిపోతుందనేక సిమ్లో పెట్టేద్దాం. ఇది కూడా సిమ్లో పెట్టేద్దాం. అయిపోతుంది, సిమ్లో పెట్టేస్తానండి. ఇప్పుడు ఇంకొంచెం దగ్గరికి వచ్చేస్తుంది కదండి. కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసేద్దాం ఫ్లేవర్ కోసం. అంటే మా అబ్బాయి ఎక్కువ కారం అది తింటాడు. అందు గురించి లేకపోతే ఎంత మసాలాలు అవి ఏమి వేయిందని నేను, మా పిల్లలు ఎక్కువ తింటాడు. మొత్తం మిక్స్ చేసి మనం సిమ్లో పెట్టేసుకుంటే అయిపోయిందండి. దగ్గర ఇంకా అయిపోయిన దింపేసుకోవడమే. మనం కాసేపు ఉంచుదాము. మొత్తం అన్నీ సరిపోయాయి. మొత్తం కలిపేస్తాను. నూనె వచ్చేస్తుంది కదండి. ఇంకా దగ్గరికి అయిపోయాక దింపేసుకున్నాం. చాలా ఉప్పు మా అబ్బాయి గురించి పొంగల్ సొప్పలు ఎక్కువ ఉప్పు తింటారండి. ఆయిల్ కూడా వచ్చేస్తుంది కదా, ఉడికిపోతుంది. సిమ్లో పెడదాం. ఇది కూడా దగ్గరికి వచ్చిందండి. ఉడికిపోతుంది. ఉడికిపోయినట్టే ఆల్మోస్ట్. ఉడికిపోయిందండి. అంటే గ్రేవీలా తీసుకోవాలని మరి రైన్గా మనం కలుపుకుంటాం కదండి కొబ్బరి అన్నంలోని. అయిపోయి వచ్చింది. గ్రేవీలో ఉంచుతానండి. కొబ్బరి అన్నంలో కలుపుకోవాలి కదండి. అయిపోయింది. ఇదిగోండి ఆయిల్ వచ్చింది కదా పైకి. ఇదిగోండి ఆయిల్ వచ్చింది. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మా చేతిలోని. అయిపోయిందండి. మనం కట్టేసుకున్నామండి. చికెన్ కర్రీ అయిపోయింది. కొబ్బరి రైస్ ఇది కొంచెం కొబ్బరి అన్నం కూడా చూద్దాం. ఇది కూడా అయిపోయిందండి. అయిపోయి వచ్చిందండి. అయిపోయిందండి. అయిపోయి వచ్చింది. స్టవ్ కట్టేస్తున్నాను. నా వంట చూసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఎలా ఉందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, లైక్, కామెంట్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.